ఈ మధ్యకాలంలో నాకు అప్పుడప్పుడు వినిపిస్తున్న ఒక మాట మూడ్ స్వింగ్స్. నేను ఊర్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ మాట వినలేదు, కానీ ఇప్పుడు తలుచుకుంటే గుర్తొస్తుంది చాలామందికి అది ఉంది అని. సో మూడ్ స్వింగ్స్ అనేవి ఈ ప్రపంచంలో ర్యాట్ రేస్లో పడ్డ మనిషికి చాలా సహజంగా వస్తున్నాయి. దానికి కారణం ఏమిటి? సైంటిఫిక్ రీజన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. సైన్స్ చెప్తుంది చేంజెస్ ఇన్ లెవెల్స్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్కసారి వీక్ కనెక్షన్ వల్ల మన ట్యూబ్ లైట్ టప్ప 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 కొట్టుకుంటుంది. దట్ ఈస్ మూడ్ స్వింగ్. అంటే మన బాడీలో ఉన్న నరాల్లో శక్తి యొక్క ప్రవాహం సరిగ్గా లేకపోవడం వల్ల, అలాగే బ్లడ్ మన శరీరంలో సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయి అనేది ఒక అబ్జర్వేషన్, జనరల్ అబ్జర్వేషన్. కానీ మూడ్ స్వింగ్స్ అనేవి ఏ కారణాల వల్ల వస్తాయి అనేది ఒక గ్రేట్ స్టడీ. నిజానికి ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికి మూడ్ స్వింగ్స్ రావు. ఎందుకు? అవి ఎప్పుడు ఒక హార్మోనియస్ జీవితాన్ని డిస్ట్రాక్ట్ లేకుండా జీవిస్తాయి. ఈ మనిషికి ఉండే స్ట్రెస్ కానీ, ఓవర్ బర్డెన్ కానీ, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, సాధించాలనుకున్న లక్ష్యాలు కానీ ప్రకృతిలో ఏ ప్రాణికి లేవు. అందుకని ప్రకృతిలో ఏ ప్రాణికి మూడ్ స్వింగ్స్ ఉండవు. మనిషికి మాత్రమే మూడ్ స్వింగ్స్. తన జీవన విధానం వల్ల తనకు వచ్చిన ఒక గిఫ్ట్ అది. సో ఇన్ జనరల్గా మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయి అనే దానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే రకరకాల సంస్థలు కొన్ని పాయింట్స్ చెప్పాయి. వాటి గురించి నేను తేలికైన పరిభాషలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో మొదటిది బైపోలార్ డిసార్డర్. పోల్ అంటే ఒక అడ్డి, బైపోలార్ అంటే రెండు దిక్కుల. అంటే నీ మైండ్ ఒక దాని వైపు ఫోకస్ చేయలేదు, తద్వారా నువ్వు ఇటు అటు అటు ఇటు ఒక పెండులం లాగా నీ మైండ్, నీ ఆలోచన కొట్టుమిట్టాడుతుంటుంది. అది మూడ్ స్వింగ్ ఒక కారణం. సో చాలామంది ఈ బైపోలార్ డిసార్డర్ అండ్ మూడ్ స్వింగ్ ఒకటే అని అనుకుంటారు. ఆల్మోస్ట్ ఒకటే అని సైన్స్ చెప్తుంది. దానివల్ల వాళ్ళ యొక్క మూడ్ కొన్నిసార్లు చాలా లోగా, కొన్నిసార్లు చాలా ఇంటెన్స్గా, కొన్నిసార్లు వాళ్ళలోనే వాళ్ళు బాధపడుతూ, లేదా కొన్నిసార్లు అరుస్తూ, కేకలేస్తూ, హిస్టీరిక్గా బిహేవ్ చేస్తారు. ఇదొక సిమ్టమ్. రెండవది, మూడ్ స్వింగ్స్ రావడానికి మోస్ట్ ఆఫ్ ద హ్యూమానిటీకి మెయిన్ రీజన్ ఏమిటంటే స్లీప్ డిప్రైవేషన్. నిద్ర మనిషి జీవితంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది, మనందరికీ తెలుసు. సో నిద్ర లేకపోతే అసలు మనిషే లేడు. కానీ ఆ నిద్రని మన నుంచి దూరం చేస్తున్న విషయాలు మనిషి క్రియేట్ చేసుకునేవే. సో తను రెస్ట్ తీసుకోవాలన్నా తీసుకోలేక ఒక తరహా రెస్ట్లెస్నెస్కి అతను లోబడతాడు. దానివల్ల ఏమిటి? నీ యొక్క బ్రెయిన్ కానీ, నీ యొక్క నర్వ్ సిస్టమ్ కానీ, నీలో ఉన్న ఆర్గాన్స్ కానీ సంపూర్ణ శక్తి పొందకపోవడం వల్ల రకరకాల శబ్దాలు చేస్తుంది నీ మెటబాలిజం. దానివల్ల కొన్నిసార్లు అరుస్తావు, కొన్ని కేకలేస్తావు, కొన్నిసార్లు డిప్రెస్డ్ అవుతావు. సేమ్ ఒక్కొక్కసారి పవర్ లేకపోతే బల్బ్ ఎట్లా కొట్టుకుంటుంది, ఫ్యాన్ గడగడ గడగడ శబ్దం వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ హ్యూమన్ బాడీ యాజ్ వెల్. ఎందుకంటే హ్యూమన్ బాడీ కూడా ఒక సెల్ఫ్ సస్టైన్డ్ మెకానిజం. దానికి ఏం అక్కర్లేదు. దాని మెడలో పద్మశ్రీ అవార్డులు అక్కర్లేదు, దాని చేతిలో షీల్డ్స్ అక్కర్లేదు, దానికి మంచి బట్ట అక్కర్లేదు, మంచి నిద్ర, మంచి ఫుడ్. దానికి కాస్త రెస్ట్ ఉంటే చాలు, ఇట్ విల్ ఫంక్షన్ బ్యూటిఫుల్లీ. సో అందుకని ఇదొక కారణం. సో నిద్రకి చాలా వాల్యూ ఇచ్చి హాయిగా నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి. పని ఒత్తిడి, పని ఉంది అని నిద్రను పోస్ట్ పోన్ చేయకండి అని సైన్స్ చెప్తుంది. మూడవది, మెయిన్ రీజన్, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత బ్లడ్ ప్రెషర్, అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ తక్కువ అవడం వల్ల కూడా ఈ మూడ్ స్వింగ్స్ వస్తాయని ఒక రిపోర్ట్ చెప్తుంది. దీనివల్ల ఏమిటి? హఠాత్తుగా నీ బాడీలో బ్లడ్ యొక్క వేగం మారడం, ఆ పరిగెడుతున్న వేగంలో షుగర్ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల హఠాత్తుగా కోపం వస్తుందంట. నేను చూశాను, కానీ నేను సైంటిస్ట్ని కాదు కాబట్టి ఒక అవుట్ సైడర్గా ఏమైంది వీళ్ళకి, ఈ క్షణమే బాగున్నారు, ఎందుకట్లా కోపడుతున్నారు? బట్ నవ్ ఐ అండర్స్టాండ్. కావాలని చేయడం వేరు. కొన్నిసార్లు బాడీ
నీ మైండ్ అట్లా చేయిస్తుంది. కొన్నిసార్లు ఒక మనిషి మూడ్స్ వచ్చి పడిపోతాడు, కావాలని పడిపోతారు ఎవరన్నా, ఆ టైంలో బాడీ షట్ డౌన్ అయిందంతే. సో ఇలా లో బ్లడ్ షుగర్ ఉండడం వల్ల హఠాత్తుగా కోపం వస్తుంది, అప్సెట్ అయిపోతారు, అందరూ ఉన్న ఒంటరిగా ఫీల్ అవుతారు. ఇట్లాంటివన్నీ ఆ టైంలో కోపం వస్తుంది, అరవాలనిపిస్తుంది, నాకు ఎవ్వరు అక్కర్లేదు, ఒంటరిగా ఉంటాను, తలుపేసుకుంటారు. సో ఆ టైంలో ఒక ప్రాపర్ డైట్ తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. కానీ వేరే వాళ్ళని అస్సలు వాళ్ళ దరికి చేరనివ్వనప్పుడు ఆ డైట్ తీసుకోవాలన్న ఆలోచన ఎట్లా వస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నీ మూలతత్వాలకి నీ ప్రపంచిక విషయాలకి లింకు పెట్టకూడదని. 4వ ముఖ్యమైన రీజన్ ఏమిటి? స్ట్రెస్, ఒత్తిడి. ఎన్నో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ మన జీవితంలో వస్తాయి. అది కుటుంబంలో రావచ్చు, లేకపోతే వర్క్ విషయంలో రావచ్చు, ఈవెన్ సమ్టైమ్స్ ట్రాఫిక్ కూడా నీకు స్ట్రెస్ గురి కావచ్చు. సో ఆ స్ట్రెస్ని నువ్వు గనక గంభీరంగా తీసుకుంటే దట్ విల్ ఇంపాక్ట్ యువర్ మైండ్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో నిన్ను నీవు స్ట్రెస్ ఎక్కడెక్కడ వస్తుందో ఆయా విషయాల నుంచి పక్కకు జరుపుకోవాల్సిందే. సో అలా స్ట్రెస్ ఉన్నప్పుడు చేతులు కాళ్ళు ఆడించాలన్న స్పృహ ఉండదు, కాస్త మంచిగా శ్వాస తీసుకుందామన్న స్పృహ ఉండదు. ఆ స్ట్రెస్లో పడి కొట్టుకుపోకుండా కాస్త ఎరుకతో ఉంటే మూడ్ స్వింగ్స్ రావు. అదర్వైజ్ స్ట్రెస్ వల్ల కూడా మూడ్ స్వింగ్స్ వస్తాయి అనేది ఒక అబ్జర్వేషన్. తర్వాత దాదాపు 50% ఆఫ్ హ్యూమానిటీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఉండబోయేది ఏమిటి? మెడిసిన్. వెదర్ ఇట్ ఈస్ అలోపతిక్ ఆర్ జనరల్ మెడిసిన్ ఆర్ హోమియోపతి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్, న్యాచురోపతి ఆర్ వాట్ ఎవర్. సో ఈ మెడిసిన్ ఒక్కొక్కసారి మన శరీరం మీద చూపే ప్రభావాల వల్ల కూడా ఇంటర్నల్గా చేంజెస్ వచ్చి ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా మన మీద ఈ మూడ్ స్వింగ్స్ క్రియేట్ చేస్తాయి అనేది ఇదొక అబ్జర్వేషన్. సో ఇలాంటి రకరకాల సందర్భాలు ఎదుర్కొంటున్న మనిషి మూడ్ స్వింగ్స్ నుంచి ఎట్లా బయటపడాలని ఆలోచించి తీరాలి. బికాజ్ వీఆర్ నాట్ హియర్ టు గెట్ స్ట్రెస్డ్. తర్వాత మనందరికీ కామన్గా తెలిసిన ఒక ముఖ్యమైన విషయం, ఇది ఆడవాళ్ళకు సంబంధించింది. పీరియడ్స్ టైంలో వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ ప్యూరిఫై అయ్యే ఒక ప్రాసెస్ నడుస్తుంటుంది ఆ 3 or 4 days. ఆ టైంలో నాకు చిన్నగా ఉన్నప్పుడే ఈ విషయం పట్ల ఒక ఎరుక కలిగింది. ఒక పెద్ద ఆవిడ నాతో చెప్పింది అనమాట. ఆ సమయంలో హఠాత్తుగా చిన్న విషయానికి ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది. సో ఎవరికైనా పీరియడ్స్ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళు ఏదైనా చెప్తే సరే అను, దూరం వెళ్ళిపో. అందుకని ఆ పాత రోజుల్లో ఎవరైతే ఆ సిచ్యువేషన్లో ఉంటారో వాళ్ళని కుటుంబ పనులకు దూరంగా ఉంచేవాళ్ళు. సో మనం దాన్ని అమానుష చేష్ట అట్లా కాకుండా వాళ్ళ మైండ్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే వాళ్ళు పని చేస్తే ఎవరో ఏదో మాట అంటారు, దానివల్ల మళ్ళీ కోపం వస్తుంది, వస్తువులు ఎత్తేస్తారు, ఇవన్నీ కాకుండా. సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్లో హెచ్చు తగ్గులు అవ్వడం వల్ల కూడా ఈ మూడ్ స్వింగ్స్ వస్తాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఆ సమయంలో ఏమీ చేయకుండా లేదా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఎక్కువ ఒంటరిగా ఉంటే కనుక మూడ్ స్వింగ్స్ ఉండవు అనేది ఒక చెప్తుంది. దాంతోపాటు ఇది వెరీ రేర్ సిచ్యువేషన్, అందరికి వచ్చేది కాదు. ప్రెగ్నెన్సీ టైంలో బాడీలో నిరంతరం మార్పులు జరుగుతుంటాయి కాబట్టి ఆబ్వియస్లీ అందుకే అట్లాంటి వాళ్ళని చాలా కన్నబిడ్డల్లాగా చూసుకోవాలని చెప్పడం మనం విన్నాం. ఇంకా జనరల్గా లేడీస్కి మాత్రమే సంబంధించిన విషయాలు ఇంతకుముందు చెప్పాను. ప్రెగ్నెన్సీ కావచ్చు, లేకపోతే మెన్స్ట్రల్ కావచ్చు, లేకపోతే మెన్స్ట్రేషన్, దాంతోపాటు మనోపాస్. ఇదంతా ఇన్ఫర్మేషనే, మన అనుభవంలో లేనిది. ఇలాంటి రకరకాల విషయాల్లో మనిషి కొట్టుకుపోయి బతుకుతున్నాడు. సో మూడ్ స్వింగ్స్ రావడానికి ఆహారం ఒక కారణం, మన ఒత్తిడి ఒక కారణం అనేది క్లియర్. అతిగా టీలో షుగర్ కలుపుకొని తాగేవాళ్ళు, లేకపోతే ఎక్కువగా ఏమంటారు చాక్లెట్స్ బిస్కెట్స్ తినేవాళ్ళు, లేకపోతే విపరీతంగా కాఫీలు తాగేవాళ్ళు. సో దేర్ మైండ్ బికమ్స్ వోలటైల్. ఇది నేను కూడా టెస్ట్ చేసి చూశాను. బాడీ నిద్రపోతుంది బట్ మైండ్ నిద్రపోదు. మైండ్ చాలా యాక్టివ్ ఉంటుంది, బికాస్ అది దానికి కావాల్సిన పవర్ వచ్చింది. సో మైండ్ డజంట్ వాంట్ టు స్లీప్ అండ్ బాడీ వాంట్స్ టు స్లీప్. ఈ రెండింటి మధ్యన డిస్క్రిపెన్సీ వచ్చి
ఒక తరహా ఒత్తిడి గురవుతుంది మన మెటబాలిజం. ఇది కూడా మీరు కూడా మీ లైఫ్లో ఇది గమనించే ఉంటారు. ఇదంతా జనరల్ అండర్స్టాండింగే. సో దీనికి రెమెడీస్ ఏమిటి? సో అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్, సో నాకు బాగా నచ్చిన ఒక మెథడ్ ఏమిటంటే, లేదా సూచన, అరోమాపతి అంటారు కదా, లేదా అరోమా థెరపీ. అంటే మనం జాండ్ బాంబు కానీ లేకపోతే ఇట్లా వాటర్లో వేసి ఆ ఆవిరి పట్టుకుంటారు. దీనివల్ల మూడ్ స్వింగ్స్లో ఒక డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది, మెల్లగా తగ్గుముఖం పడుతుంది అనేది నేను నా పర్సనల్ లైఫ్లో అలా చేసేవాళ్ళని చూశాను. అండ్ ఐ హ్యావ్ సీన్ ద రిజల్ట్స్. ఎందుకంటే నాకెప్పుడు ఇలాంటివి లేవు, అందుకని ఇది నేను నా అనుభవంగా చెప్తలేను. నేను ఎప్పుడన్నా చిరాకు నటిస్తాను, కోపాన్ని నటిస్తాను, కానీ ఇన్ జనరల్ బికాజ్ నేను ప్రపంచంలో ఉన్న స్ట్రెస్ని తీసుకోలేదు అసలు. సంకనాకపోయినా పర్వాలేదని నిర్ణయించుకున్న వాడికి ఏ స్ట్రెస్ వస్తుంది చెప్పండి. సో రెండవది, ఇన్ జనరల్ అందరూ చేస్తున్నది మెడిటేషన్. ఈ విషయంలో నేను వ్యాఖ్య చేయను. ఏదో పద్ధతి, జ్ఞానోదయం అవుతుందో కాదో ఆ తర్వాత సంగతి, బుద్ధుడు అవుతావో కాదో తర్వాత సంగతి. స్ట్రెస్ తగ్గుతుంది. సో సిట్ సమ్వేర్ ఇన్ రిలాక్స్డ్ మేనర్. నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని క్లియర్ చేసుకో. వీలైతే మంచి సాంగ్ పెట్టుకో, నీకు నచ్చిన పాట, వాట్ ఎవర్. సో ఏది నీకు ప్రశాంతతనిస్తుందో ఆ పాట ఓకే. తర్వాత నీ చుట్టూ ఉన్న గోడలకి ఒక తరహా లైటింగు లేకపోతే ఒక తరహా కలర్స్, నీ కళ్ళు ఎటువైపు చూస్తాయో అక్కడ కాస్త అందాన్ని క్రియేట్ చేసుకో. కాస్త గార్డెనింగ్ మీద దృష్టి పెట్టు. మెడిటేటివ్గా జీవించడం. ఎప్పుడన్నా నీకు స్ట్రెస్ వచ్చింది, గో ఇన్ టు ద కిచెన్ ఆర్ గార్డెన్. ఏదైనా ఒక పని మెడిటేటివ్గా చేయి. అసలు పని చేసే ఉద్దేశం లేదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలారం పెట్టుకొని డూ ఎనీ మెథడ్, ఇట్స్ ఓకే. ఆనపానిసతి లేకపోతే విపశ్యన లేకపోతే శాంభవి లేకపోతే ఇదేమంటారు మన బసిరిక ఆర్ ఎనీథింగ్. కోతిలాగా ఎగిరి దుంకుతావని ఇష్టం. తర్వాత స్లోగా బ్రీత్ తీసుకుని వదిలేస్తావా, లేకపోతే ఊరికే అట్లా ఒక శివాసనంలో పడుకొని అట్లా ఆకాశాన్ని చూస్తూ రిలాక్స్ అవుతావా. అంటే నువ్వు ప్రపంచాన్ని పక్కకు జరపడానికి ఇదంతా మెడిటేషన్ యొక్క ప్రాసెస్. అది ఏం చూస్తున్నారు వీళ్ళంతా? సో నేను నిరంతరం డిస్టర్బ్ చేస్తున్నా, నీ మనస్సుని కల్లోలపరుస్తున్నా. సో మూడ్ స్వింగ్స్ అనే పదానికి అర్థం అదే, మానసిక క్షేత్రంలో కల్లోలం. ఎంత బాగుంది అసలు, ఏదో సినిమా పేరులాగా ఉంది ఇది. ఆ తర్వాత మూడవది, ఇది విదేశీయులు కొంతవరకు చేస్తారు, దాన్ని మన వాళ్ళు కూడా అంటించారు. ఇట్లాంటి విషయాల్లో ఉపయోగపడుతుంది. అంటే విజువలైజేషన్ టెక్నిక్స్. ఏదన్నా నువ్వు పచ్చని చెట్లలో ఉన్నట్టు, ఆ చెట్టులో ఉన్నప్పుడు ఒక నెమలు వచ్చింది ముందు డ్యాన్స్ చేస్తున్నట్టు. దీనివల్ల మైండ్ అనేది డైవర్ట్ అయ్యి ఓవరాల్గా మైండ్ అనేది రిలాక్స్ అయినప్పుడు యువర్ మైండ్ విల్ బి ఆల్ రైట్. అట్లా ఇప్పుడు మనకు ఏదన్నా ఒక్కోసారి ఛార్జింగ్ ఆన్ హోల్డ్ అని వస్తుంది ఫోన్. ఈ మధ్య కొత్త ఫోన్లకు అయితే అది కనిపిస్తుంది, పాత ఫోన్లకు తెలియదు. పాత ఫోన్లు పేలిపోయేవి, వేడే ఛార్జ్ అయ్యి. అప్పుడు ఏమవుతుంది, అది హీట్ అయింది కాబట్టి దానంతకదే ఛార్జింగ్ ఎక్కించుకోవడం ఆపేస్తుంది. మళ్ళీ హీట్ తగ్గిన తర్వాత అది మళ్ళీ ఛార్జింగ్ ఎక్కుతుంది. సేమ్ థింగ్, డూ దట్. నీ బుర్ర హీట్ అయిపోయింది, ఇప్పుడు అన్ని పనులు పక్కన పెట్టి ఊరికే కూర్చో. ఇంకా నేను చెప్తాను, మంచిగా తడి గుడ్డ వేసుకొని ఎత్తినేసుకొని కూర్చో, లేకపోతే కొంచెం చిల్డ్ వాటర్ మొహం మీద చల్లుకొని కూర్చో, లేకపోతే ఒక తడిబడ్డ చిల్డ్ వాటర్లో ఎండాకాలం అయితే ఆ తడిగడ్డను చిల్లు మొత్తం బాడీ అంతా ఒకసారి రుద్ది కూర్చో, ఆరిపోయే వరకు కూర్చో. చలికాలం అయితే వేడి నీళ్ళతో చేసుకో. ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఇది కూడా జనరల్ అడ్వైస్. ఇది నాకు వర్తిస్తుంది, ఇది మీకు వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నది నేను కూడా ఆచరిస్తాను ఒకవేళ నాకు వస్తే. ఎందుకంటే ఈ దిక్కుమాల ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఎక్కడి నుంచి ఏ ఒత్తిడి వస్తుందో తెలియదు. నేనైతే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎలా జీవించాలని ముందే నేను ప్లాన్ చేసుకున్నాను. అవసరమైతే అడుక్కు తింటాను, కానీ స్ట్రెస్ఫుల్ లైఫ్ నాకొద్దు. ఇది నా పర్సనల్ చాయిస్. కానీ ఎవరెవరైతే కష్టపడుతున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారో, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి నేను ఎట్లా అడ్వైజ్ ఇస్తాను? కాబట్టి ఒకవేళ స్ట్రెస్ అంటూ ఉంటే, మూడ్ స్వింగ్స్ అంటూ వస్తే, ఇది అన్నిటికీ ఉపయోగపడేది. చక్కటి మ్యూజిక్ పెట్టుకొని గో టు బెడ్ ఎర్లీ. పడుకునే 3 hours ముందు ఎట్టి పరిస్థితుల్లో గొడవలకు దారితీసే విషయాలు కానీ, దరిద్ర మొహాలు కానీ, లేకపోతే చిరునవ్వు నవ్వని వాళ్ళని కానీ చూడొద్దని ఒట్టు పెట్టుకోండి. అది చివరికి భార్య అయినా పిల్లలైనా డిక్లేర్ చేయండి. ఆఫ్టర్ 6 నుంచి మార్నింగ్ 10 వరకు
నాతో ఏ కుటుంబ విషయాలు చర్చించొద్దు, డిస్కస్ చేయొద్దు, కోప్పడొద్దు, ఫేస్లు గలీజ్గా పెట్టొద్దు, ఎవరి మీద అరుచుకోవద్దు. మిగతా కపుల్ ఆఫ్ అవర్స్ ఓకే, స్ట్రెస్ జైలేంగే, కోయి బాత్ నహీ. ఆ తర్వాత ఇది కూడా జనరల్ అడ్వైజ్, అవాయిడ్ ఆల్కహాల్. అది కూడా ఒక కారణం. అంటే ఆల్రెడీ మూడ్ స్వింగ్స్ ఉన్నవాడు ఒకవేళ ఆల్కహాల్ తాగిన తర్వాత మళ్ళీ మూడ్ స్వింగ్ అయిందనుకో, వాడు నెత్తులు బలగొట్టే అవకాశం ఉంది. టీవీలకి అట్లా ఎత్తేవాళ్ళని చూసాం మనం. అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రతిరోజు ఏదో సమయంలో నీ శరీరాన్ని అన్ని దిక్కులో వంచు, చిన్నపిల్లవాళ్ళలాగా. దానికి యోగా అని పేరు పెడతావా, ఎక్సర్సైజ్ అంటావా, డైలీ రొటీన్ అంటావా, ఇట్స్ అప్ టు యూ. పేర్ల నామరూపాల్లో పడాల్సిన అవసరం లేదు. కానీ బాడీని అన్ని దిక్కుల ప్రతిరోజు ఎగరాలి, దుంకాలి, ఆనియాలి. యూ హ్యావ్ టు స్కాన్ యువర్ బాడీ ఎవ్రీ డే. సో ఎప్పుడైతే ఫిజికల్లీ నీ బాడీ ఒక ప్రాపర్ మెటబాలిజం, ఒక ప్రాపర్ ఫంక్షనాలిటీలోకి వస్తుందో, ఆబ్వియస్లీ యాజ్ ఎ బై ప్రొడక్ట్ యువర్ మైండ్ విల్ బీ స్టేబుల్. ఇది మనం చెక్ చేసుకోవచ్చు. సో అందుకని మినిమం 5 నిమిషాలు, మ్యాక్సిమం 20 మినిట్స్ జీవితకాలం చేసేవాళ్లకు. ఇవన్నీ జీవితకాలం చేయాల్సినవి. ఆ తర్వాత ఏ అంశాల పట్ల మూడ్ స్వింగ్స్ వస్తుందో వీలైతే నోట్స్ రాయి. కానీ చిక్కంతా ఏమిటంటే అంత టైం లేదు మనిషికి, టైం లేదు. సో రోజులో ఎక్కడెక్కడ అనవసరంగా సమయం వృధా చేస్తున్నావో గుర్తించి ఆయా సమయాల్లో మౌనంగా ఉండు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ అయిపోగానే ఫ్రెండ్స్తో కలిసి నువ్వు పనికిరాని విషయాలు ఒక 2 అవర్స్ సుత్తేస్తున్నావు అనుకో, అది తీసేసి. సో అది అన్నెసెసరీ, దానివల్ల నువ్వు సాధించేదే ఉండదు. సో ఇవన్నీ నీలో ఉన్న ఈ మానసిక సంఘర్షణని, కల్లోలాన్ని తగ్గించే ఏమంటారు ఉపశమనాలు నువ్వు కంటిన్యూ చేయగలిగితే అదే మెల్లగా సహజ ఔషధంగా మారి మన జీవితం బాగుంటుంది అనేది ఒక అబ్జర్వేషన్. సో నేను కోరుకుంటున్నా, ఎవరికి ఏ మూడ్ స్వింగ్స్ ఉండొద్దని, ఎవరికి ఏ ఒత్తిడి ఉండొద్దని, ఉన్నదాంతో హాయిగా అనుభవిస్తూ లేని దానికోసం ప్రయత్నం చేద్దాం. కానీ ఒకవేళ అది కనుక సాధ్యం కాకపోతే చిరునవ్వుతో అంగీకరించి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. అంతేగాని దిల్ మీద తీసుకొని ఈగోలకు పోయి స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఛాలెంజ్లు చేసి అలా దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఏదో ఒకరోజు we all have to disappear from this face of earth. అంతలోపు ఎంత ఆనందంగా మనం ఉంటాము, ఎంత క్రియేటివ్గా ఉంటాం, మన చుట్టుపక్కల వాళ్ళతో ఎంత సామరస్యంగా ఉంటాం. చివరిగా ఒక్క మాట చెప్తాను, రమణ తాత చెప్పింది. ఆ తర్వాత మనం బాయ్ చెప్పుకుందాం. ఇది నిన్న రాత్రి మైథిలి పెట్టింది. ఇది నాకు చిరునవ్వుతో పలకరించడం కంటే మంచితనం మరొకటి లేదు. కోపంగా ఉండటానికి 72 కండరాలు పనిచేయాలి, చిరునవ్వుకు 14 కండరాలు చాలు. ఇప్పుడు నేను మీకు నేను ఆచరిస్తున్న ఒక గమ్మత్తైన ఆచరణాత్మకమైన విషయం చెప్తా. అది మీరు చేసి చూడండి, మీకు దిమ్మతిరిగి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు పైన చెప్పినంత బక్వాస్ చూడదాం, కానీ అదంతా జనరల్ సబ్జెక్ట్. నేనేం చెప్తున్నా, శరీరాన్ని ఒక 1 నెల రోజులు వదులుగా ఉంచి చూడండి. మేక్ షూర్ యువర్ బాడీ ఈజ్ లూజ్ అండ్ న్యాచురల్. స్టిఫ్గా పెట్టకూడదు. వదులుగా అంటే ఎట్లా, చిన్న సలహా ఇస్తాను. ఒక టవాల్ తీసుకొని అట్లా నేల మీద వేయండి, అది మెల్లగా సెటిల్ అవుతుంది. అట్లా అందులో ఏది స్టిఫ్గా లేదు, యాక్టివ్గా ఉంది, స్టిఫ్గా లేదు. రిజిడ్గా ఉండకూడదు, స్టబ్బర్న్గా ఉండకూడదు. బాడీ అనేది నిరంతరం నీ మైండ్కి సంబంధించిన కొన్ని డైమెన్షన్స్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. అట్లాగే మైండ్ కొన్ని బాడీకి సంబంధించిన డైమెన్షన్స్ నిరంతరం ప్రభావితం చేస్తుంటాయి. దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్ యాజ్ వెల్. సో శరీరాన్ని వదులుగా ఉంచడం అనేది నా దృష్టిలో గ్రేటెస్ట్ మెడిటేషన్ మెథడ్. ఎప్పుడైనా చేసి చూడండి. అట్లా నీ బాడీకి అసలు బరువు ఉండొద్దు. మనం ఎప్పుడు ఇట్లా ఛాతీ బయటికి పెట్టి మన బాడీలో ఏదో వేరే వాళ్ళకి కనబడి ఆకర్షింపబడాలి అన్న థాట్ ఉంటుంది. జస్ట్ కాసేపు అనుకో, నువ్వు కౌనిస్గా గొట్టంగాను అని, ఎవడు చూస్తే చూడకపోతుంది, లైట్ తీసుకో. ట్రై దిస్, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి.